వాతావరణ శాఖ చెబుతోంది ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మీరు గమనించవచ్చు, ఇప్పటికీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో రిపోర్ట్ ప్లీజ్ టెల్ మీ అంటూ కూడా. యాజ్ ఆఫ్ నౌ సిద్దిపేటకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందండి. ఇదిగో సిద్దిపేటకు సంబంధించి అడిగారు కాబట్టి సిద్దిపేటకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ ఉండబోతోంది. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడిగే ప్రయత్నం చేయండి, నాకున్న సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎట్ ద సేమ్ టైం చలపతిరావు లైవ్ న్యూస్ టైం 7 PM ట్రూ లైవ్ న్యూస్ మీరు చూస్తున్నారు. గంట సేపటి నుంచి మనం వెదర్ కి సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంటే నిరాటంకంగా ఎడతెరిపి లేకుండానే ఆ వర్షాలకు సంబంధించిన వార్తా సమాచారం అందించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. అందుకే వర్షాలంటే ఎటువంటి సిచ్యువేషన్ వెదర్ అప్డేట్స్ అంటే ఆర్టీవీ ఏం చూడాలి అని చెప్పి తెలుగు ప్రజలు కంకణం కట్టుకున్నారనుకోవడం ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు ప్రజలు ఆ స్థాయిలో ఆదరాభిమానాలు చూపించారు కాబట్టి మై ఫోర్స్ మీద పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈరోజు తెలుగు ప్రజలు కూడా విశేషంగా ఆర్టీవీని వెదర్ రిపోర్ట్కి సంబంధించి కాదు అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని అంశాలకు సంబంధించి ఆర్టీవీకి ప్రాధాన్యత ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కసారి వెదర్ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్ మీరు చూస్తున్నారు. ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూడొచ్చు. భారత వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం బేగపేట విమానాశ్రయం హైదరాబాద్ అంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మీరు గమనించవచ్చు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ ఎటువంటి అలర్ట్ లో ఉంది, అట్ ద సేమ్ టైం ఇటు హైడ్రా ఎటువంటి అలర్ట్ లో ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఎలా అలర్ట్ అయింది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, మరియు ముఖ్యంగా వాతావరణ శాఖ ఏమంటోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎటువంటి అలర్ట్ లో ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది భారీ వర్షం కనుక నమోదైతే? రైట్ సచిన్, ఏదైతే మెల్లమెల్లగా మొదలైన వర్షం అయితే కొంచెం భారీ వర్షంగానే కురుస్తూ ఉంది. ఎందుకంటే ఇంతసేపటి వరకు లైట్గా మామూలుగా చిరుజల్లులు పడిన వర్షం ఇప్పుడు కాస్త భీకరంగా పడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా అండ్ మన్సూన్ టీం, జిహెచ్ఎంసీ టీం కూడా ఫుల్లీ అలర్ట్ అవ్వడం జరిగింది. ఏవైతే రోడ్ల మీద మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 3-4 రోజుల క్రితం కూడా ఇలాంటి వర్షపాతం లేకపోవడంతో వాటన్నిటిని కూడా పక్కన పెట్టే పరిస్థితి. సో అదే మూమెంట్లో ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వర్షం పడితే మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే కొన్ని ప్లేసెస్ అయితే మన హైదరాబాద్లో ఉండడం జరిగింది, అది అమీర్పేట్ మెట్రో కావచ్చు, మిగతా ప్లేసెస్ కావచ్చు, అవన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఒకసారిగా వర్షపాతం కూడా కంప్లీట్గా పెరుగుతున్న సినారియో. ఎందుకంటే ఇందక్కడి వరకు కూడా లైట్గా పడిన వర్షం ఇప్పుడు కాస్త రోడ్ల మీద అన్నీ కూడా నిలుస్తున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఫ్లోటింగ్ పెరిగింది. ఇంతసేపటి వరకు కూడా రోడ్లన్నీ కూడా ప్లెయిన్గా నార్మల్గా ఉన్న ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు సుమారుగా ఎంత లేదన్నా సుమారుగా ఒక 5 సెంటీమీటర్లు రోడ్డుపై 5 సెంటీమీటర్లు 5 అంగుళాల మేర నీళ్ళు అయితే నిలవడం జరిగింది. అంత వరదపాతం అయితే వెళ్తూ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్లో ఉండండి, బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముందస్తుగా మునిగిపోయే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏరియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ముందుగానే, ఎందుకంటే ఒక క్లౌడ్ బస్ లాగా పడుతూ ఉంది వర్షం. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి మళ్ళీ ఆగిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో క్లౌడ్ బస్ అంటే 10 నుంచి 12-15 సెంటీమీటర్ల వర్షం ఒక అరగంటలోనే పడితే దాన్ని క్లౌడ్ బస్ కిందగా లెక్క కడతారు వాతావరణ శాఖ అధికారులు. సో ఈ నేపథ్యంలో అలాంటి వర్షమే కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అమీర్పేట ఏదైతే మన రోడ్ ఏదైతే ఉందో ఇలాంటి వర్షాలు పడినప్పుడు కంప్లీట్గా కూడా మెట్రో కింద మొత్తం మునిగిపోతూ ఉంటుంది. అండ్ అలాగే బేగంపేటలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అండ్ అవి కూడా కంప్లీట్గా కాలనీస్ ఏరియా మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ లాస్ట్ టైం చూసాం. సో అలాంటి మునిగిపోయినప్పుడు ఎమర్జెన్సీగా రెస్క్యూ చేసి వాళ్ళని బయటికి తీసి ఆ సిచ్యువేషన్ రాకుండా ముందస్తుగానే వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నారు. ముందుగానే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నారు. సో రోడ్డు పైన నిలుస్తున్న నీరు వర్షపాతం ఇంతవరకు వరకు కూడా ఇంత వర్షపాతం లేదు, కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది. ఈదురుగాలతో కూడిన వర్షం అయితే వస్తూ ఉంది. ఒక పక్క పైనుంచి కాకుండా ఇలా అస్తవ్యస్తంగా సైడ్స్ నుంచి వర్షం అయితే కురుస్తూ ఉంది. సో ఇలాంటి సినారియో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. అండ్ అలాగే కొన్ని గుంతలు మనం చూసుకొని ఉంటాం. స్పీడ్ బ్రేకర్ కానీ రోడ్స్ మీద ఉన్న పాత్ హోల్స్ కానీ వాటర్తో నిండిన సినారియోలో
మీరు స్పీడ్గా వెళ్ళే సమయంలో ఒక్కసారిగా బండి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు టూ వీలర్స్ మీద వెళ్ళేవారు వర్షం తగ్గే వరకు వేచి ఉండి వెళ్ళాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆర్టీ కూడా మీకు హెచ్చరిస్తూ ఉంది ఇదే విషయంపై. సో ప్రతి ఒక్కరు కూడా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కురిసే అవకాశం ఉంది. సో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. 3 రోజుల పాటు హైదరాబాద్ మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉండబోతా ఉంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడున్న సినారియో ప్రస్తుతానికి నిమిషానికి వర్షపాతం పెరుగుతూ ఉంది. ఆ వర్షం అనేది తేలికపాటిగా ఉన్నది, మోస్తారు నుంచి ఇప్పుడు భారీ వర్షంగా మారుతూ ఉంది. సో ప్రస్తుతానికి ఈదురుగాలు తాకిడి తగ్గింది, కానీ రాత్రి వేళలా సుమారు రాత్రి మొత్తం కూడా ఇదే వర్షపాతం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో హైదరాబాద్లో ఉండే వాసులందరికీ కూడా ఒక హెచ్చరికగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వర్షం ముందు బులెటిన్ మాకు స్టార్ట్ అయిన ముందుకి ఇప్పటికీ వర్షపాతం పెరుగుతుంది. నిమిషానికి వర్షపాతం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హై అలర్ట్గా ఉండాలంటే వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా ఇంతకుముందు లేవు, ఆ వాటర్ కూడా ఇప్పుడు కాస్త పెరుగుతూ ఉన్నాయి. రోడ్ల మీదకి వెళ్ళి వెహికల్స్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా విజన్ బ్లర్గా ఉండే సినారియో. ఎందుకంటే రోడ్ల మీద చాలా లోతులో నీళ్ళు అయితే నిలుస్తూ ఉన్నాయి. ఇక్కడ సుమారుగా ఇప్పుడున్న సినారియోలో 5 నిమిషాల సమయంలోనే ఒక అడుగు మేర నీళ్ళు అయితే ఫ్లోటింగ్ వెళ్తూ ఉన్నాయంటే ఇది ఒక భారీ వర్షం కింద లెక్క కట్టొచ్చు. ఎందుకంటే తేలికపాటిగా మొదలైన వర్షం ఒక్కసారిగా భారీగా మారుతుంది. మీ ఎక్స్ ఛానల్లో అతి భారీ వర్షంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. హైదరాబాద్ వాసులందరూ కూడా ఇది ఒక భారీ హెచ్చరికగా చెప్తా ఉంది వాతావరణ శాఖ. సచిన్, ప్రస్తుతం నేనున్న ఏరియాలో అయితే వర్షపాతం క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు. సో మన్సూన్ టీం, జిహెచ్ఎంసీ అధికారులు అండ్ హైడ్రా సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా యాక్టివేట్ అయిన సినారియో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద నీళ్లు నిలవకుండా, ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, వైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి దగ్గర కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సచిన్, ప్రయత్నం చేయండి. పవన్, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, వ్యూవర్స్ రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఆ కామెంట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మరీ ముఖ్యంగా ఇటు ఫుల్ రైన్ ఇన్ బాలనగర్ అని చెప్పి అఖిల్ కమెంట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం వాట్ అబౌట్ అనంతపురానికి సంబంధించి ప్రస్తుతం బహుశా అల్పపీడన ప్రభావం అనేది ఇంకొక 2 రోజుల తర్వాత ఉండే అవకాశం ఉందండి. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే అనుకోవచ్చు. ఆ తర్వాత సంతోష్ కమెంట్ చేశారు హైదరాబాద్ గెటింగ్ రెయిన్ అంటూ కూడా ఫుల్ రైన్ ఇన్ చందానగర్ అని చెప్పి సుజాత కమెంట్ చేశారు. అలాగే నిర్మల్ డిస్ట్రిక్ట్లో వర్షాలు ఉన్నాయా అంటే కనుక ప్రెసెంట్గా మాట్లాడుకునే సందర్భాలు అంతగా ఏం కనిపించట్లేదండి మనకి. ఆ తర్వాత సికింద్రాబాద్లో భారీ వర్షం పడుతుందని చెప్పి కొండా మాధవి కమెంట్ చేశారు. జస్ట్ స్టార్టెడ్ హెవీలీ అంటూ కూడా కొండా మాధవి కంటిన్యూ చేశారు. ఈ సైక్లోన్ బంగ్లాదేశ్ ఏపుగా వెళ్తుంది. ట్రూ, ఇది బంగ్లాదేశ్కి సంబంధించి కూడా అనుకోవడం కన్నా మ్యాన్మార్ వైపు వెళ్తుంది అనుకోవడంలో అతిశక్తి లేదు. మ్యాన్మార్కి సంబంధించి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ కనుక కాస్త డైరెక్షన్ మార్చుకుంటే కనుక అప్పుడు బంగ్లాదేశ్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇంకా డైరెక్షన్ మార్చుకుంటే అప్పుడు మనకి ఇండియాకి మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతానికి హిట్ చేసే అవకాశం ఉంది. లేదు కూడదని చెప్పి పూర్తిగా ఇటు పశ్చిమ వైపు కనుక బెండ్ అయింది అనుకుందాం, పశ్చిమ వైపు కనుక డైవర్షన్ తీసుకుందాం అనుకుందాం, డైవర్ట్ అయితే కనుక అప్పుడు కనుక కాస్త మనకి కోస్టల్ ఏరియాకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకసారి లైవ్ విజువల్స్ మీరు చూస్తారు. హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్లో భారీ వర్షాల విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భం. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. రంజిత్ రెడ్డి కమెంట్ చేశారు ఉప్పల్లో ఫుల్ రైన్ అంటూ కమెంట్ చేస్తున్నారు. వంశీకృష్ణ నో రైన్ ఇన్ బోధన్ అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. అలాగే సామా అజ్మీరా కమెంట్ చేస్తున్నారు మహబూబాద్లో వర్షం లేదు అన్న అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది కొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదు. అటువంటి సందర్భం, అటువంటి సినారియో ఉంది. మా ప్రతినిధులు పవన్ అలాగే గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ట్రాక్ చేస్తున్నారు. ఆ అప్డేట్స్ని ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్లో ఫుల్ రైన్ అంటూ రంజిత్ రెడ్డి కమెంట్ చేశారు. మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. మీ ఏరియాస్లో ఎటువంటి వాతావరణం ఉందనేది ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ ఆ రియాక్షన్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పటికీ ఏ స్థాయిలో వర్షపాతం నమోదైందనేది ఆ రిపోర్ట్ని కూడా, ఇన్ఫర్మేషన్ని కాదు, ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆ సమాచారాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భం. ఇటువంటి క్రమంలోనే మొన్నటికి మొన్న మోంతా తుఫాను ప్రభావం మర్చిపోకముందు ఇప్పుడు ఆవర్తనాలు, దాంతోపాటు అల్పపీడన ప్రభావంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కాస్త ఆందోళనకర పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు కూడా సాధారణంగానే ఉంది. మీరు గమనించుంటే కనుక నిన్న మధ్యాహ్నం ఒకసారిగా ఉక్కబోత వాతావరణం, అసలు చలికాలమా లేకపోతే ఎండాకాలమా అనే డిఫరెన్స్ తెలియకుండా ఉండింది. అప్పుడే తేడా కొట్టింది. ఓకే, రేపు ఎల్లుండి ఏదో
పెడుతుంది మనకి వర్షం కొంచెం పడే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే హ్యూమిడ్ లెవెల్స్ ఆ స్థాయిలో పెరిగిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే కనుక భారీ వర్షంగా టర్న్అవుట్ అయిన సందర్భం, ఆఫ్ కోర్స్ భారీ వర్షంగా మనకి అఫీషియల్గా చెప్పినప్పటికీ ఆ ఇంపాక్ట్ అయితే మనకి అనిపిస్తోంది. రాజంలో భారీ వర్షం పడుతుందని చెప్పి కొంతమంది కమెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది, అదిగో ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తాను. హైదరాబాద్లో ఎటువంటి భారీ వర్షం పడిందనేది ఆ రిపోర్ట్ నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, మీరు చూడొచ్చు. దాదాపుగా మనకి గంటలోని ఆ చేంజ్ ఓవర్ చూడొచ్చు. గంటలోని ఎటువంటి చేంజ్ ఓవర్ మీరు చూడొచ్చు. గంటలోని ఎంతటి మార్పు. ఇటు శ్రీలింగంపల్లిలో 28 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుబ్దులాపూర్లో దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం, 3 కాకపోయినా 2.5 లేకపోతే 24 మిల్లీమీటర్ల వర్షపాతం, దాదాపుగా 2.5 సెంటీమీటర్ల వర్షపాతం కుబ్దులాపూర్లో, దాదాపుగా ఇంకొక చోట 24 మిల్లీమీటర్ల వర్షపాతం. అలాగే కూకట్పల్లిలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం సుమారుగా. కూకట్పల్లిలోని ఇంకొక ప్రాంతంలో 24 మిల్లీమీటర్లు సుమారుగా, 23 అనుకుందాం. ఇలా మీరు చూడొచ్చు ఇటు ఎటువంటి వర్షపాతం హైదరాబాద్లో నమోదైంది అనేది. ఇదంతా దాదాపుగా గంట వ్యవధిలో భారీ వర్షం పడింది. హైదరాబాద్ అలర్ట్. సో కుబ్దులాపూర్తో పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉందో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధులు పవన్ అండ్ శిల్ప వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. నేను వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. పవన్కి సంబంధించి అప్డేట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ మేరకు వర్షపాతం నమోదవుతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ విజువల్స్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయిలో భారీ వర్షం పడుతుందో మీరు చూడొచ్చు. సో ఈ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధులు పవన్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. పవన్, ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడెక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి సినారియో ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? సచిన్, ఏదైతే గత గంట క్రితం మొదలైన వర్షం అయితే సాధారణంగా మొదలైన వర్షం భారీ నుంచి అతి భారీ వర్షంగా మారి మళ్ళీ తగ్గుముఖం పడతా ఉంది. ఇదంతా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్పీడప్ అందుకుంటుంది, మళ్ళీ స్లో అవుతుంది వర్షం. సో ఇదే నేపథ్యంలో వర్షం కంటిన్యూస్గా ఇటు ఏదైతే ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం మొదలుపెట్టుకుంటే ఇటు పటాన్చెరు అండ్ పటాన్చెరు నుంచి మొదలుపెట్టుకుంటే బీరంగూడ, శేర్లింగంపల్లి అండ్ మియాపూర్, చందనగర్, కుకట్పల్లి ఇవన్నీ ఏరియాస్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షాలకి అన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన సినారియో కనిపించింది. ఎందుకంటే అదేవిధంగా గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఇటు బోరబండ ఈ ఏరియాస్ అన్నీ కూడా కంప్లీట్గా వర్షపాతం కనిపిస్తూ ఉంది. మరోవైపు అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా కంప్లీట్గా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయినాయి. ఎందుకంటే ఒక్కసారిగా కురిసిన వర్షాలకి లాస్ట్ టైం చూసాం మనం అమీర్పేట ఎలాంటి సినారియో కనిపించిందో సేమ్ సినారియో ఇప్పుడు రిపీట్ కాబోతుంది. మరి కాసేపు ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతే సేమ్ అమీర్పేట లాస్ట్ టైం ఎలా మునిగిపోయిందో మెట్రో కింద సేమ్ అదే సినారియో రిపీట్ అవుతుందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఆ ప్లేస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అధికారులు అక్కడి నుంచి అందరినీ కూడా వేకెట్ చేపిస్తూ ఉన్నారు, ఖాళీ చేపిస్తూ ఉన్నారు. ఆ పార్కింగ్ స్పేస్ కానీ అక్కడ ఉన్న హోటల్స్లో ఉన్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరించారు. ఎందుకంటే ఒక్కసారిగా పడుతున్న వర్షాలు ఏ నైట్లో కానీ ఏ టైంలో కానీ ఒక్కసారిగా క్లౌడ్ బస్లా కనుక మారితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగదని అనే ఉద్దేశంతో జిహెచ్ఎంసీ అధికారులు వారిని ముందు నుంచి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సచిన్. అండ్ అదేవిధంగా సిటీలో ఉన్న అన్ని ప్రాంతాల్లో సేమ్ సినారియో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీస్లో ఏదైతే వర్షపాతం కనిపిస్తూ ఉందో కొంచెం అటు సిటీ అవుట్స్కట్స్లో కొంచెం హెవీగానే కనిపిస్తుంది వర్షపాతం. ఎందుకంటే సిటీలో ఉన్న బిల్డింగ్స్ వేడి వాతావరణం కారణంగా కొంచెం తేలికపాటిగా పడుతున్నాం. ఇటు పటాన్చెరు, మెడ్చల్ అండ్ షాద్నగర్ సైడు కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ కొంచెం ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ కొంచెం హెవీగానే పడుతున్నట్టు తెలుస్తుంది వర్షం సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. ఆల్రెడీ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను పవన్. ఎందుకంటే ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. ఆ విజువల్స్ని అలా మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇప్పటికే కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. అనితా కుమార్ కమెంట్ చేశారు, ఎస్ రైన్ ఇన్ రాజాం ఏపీ అంటున్నారు. అట్ ద సేమ్ టైం రాజాం విజయనగరం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్